అగ్రిమెంట్ భార్య పార్ట్ 4. గడియారంలోని ముళ్ళలు కరెక్ట్గా రాత్రి 11:30 గంటలు అయినట్లు సంకేతం ఇస్తున్నాయి. చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం గాఢ నిద్రలో మునిగిపోయింది. శివాని తన చెల్లెలు చేయి పట్టుకుని ఆ నిర్మానుష్యమైన చీకటి రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ వెళుతోంది. ఆమె మనసులో ఒకటే ఆందోళన. ఇప్పుడు ఇంత రాత్రివేళ ఎవరికి కాల్ చేయాలి, ఎక్కడకు వెళ్ళాలి? ఆమెకు ఏమీ అర్థం కావటం లేదు. తన సొంత పిన్నికే తామిద్దరూ భారం అయిపోయి రోడ్డున పడ్డప్పుడు ఈ అర్ధరాత్రి వేళ వేరే ఏ ఫ్రెండ్స్ దగ్గరకు లేదా తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళినా ఇదే అవమానం జరుగుతుంది అని ఆలోచించి ఆమె ఎవ్వరికీ ఫోన్ చేయలేదు. కన్నీళ్లు తుడుచుకుంటూ కేవలం ఆ చీకటిలో రోడ్డుపై నడుస్తూనే ఉన్నది. అక్క, నేను అస్సలు నడవలేనక్క. నాకు చాలా అలసటగా ఉన్నది. గుండెల్లో నొప్పి వస్తోంది. దాహం కూడా విపరీతంగా వేస్తోంది అక్క. ప్లీజ్, నాకు కొంచెం నీళ్లు కావాలి అని ఆమె చెల్లెలు నెక్కి ఏడుస్తూ రోడ్డు మధ్యలోనే కూలబడిపోయింది. శివాని కంగారుగా ఆమె పక్కన కూర్చొని ప్రేమగా తలను నిమురుతూ చుట్టూ అటు ఇటు చూసింది. ఎక్కడా ఒక్క షాప్ కూడా తెరచలేదు. నెక్కి, నువ్వు ఇక్కడే ప్రశాంతంగా కూర్చో, ఎక్కడికి వెళ్ళకు, సరేనా? నేను ఇప్పుడే నీ కోసం ఎక్కడైనా నీళ్లు వెతికి తీసుకుని వస్తాను అని తన చెల్లిని రోడ్డు పక్కన కూర్చోపెట్టి శివాని నీళ్లు వెతకటానికి లేచి నిలబడింది. కానీ ఆమె లేచిన మరుసటి క్షణమే ఎక్కడి నుండి వచ్చారో కాని ఇద్దరు పోకిరి అబ్బాయిలు ఫుల్గా తాగి ఒంటిపై స్పృహ లేకుండా ఊగుతూ శివాని ముందుకు వచ్చి తన దారికి అడ్డుగా నిలబడ్డారు. వారి వికృతమైన చూపులను చూసి శివాని గుండె జల్లుమన్నది. భయంతో వణుకుతూ కొంచెం వెనక్కు అడుగులు వేసింది. అబ్బా, ఎంత హాట్గా, ఎంత అందంగా చూడు భయ్యా. ఇప్పుడే పాలతో ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినట్లు మెరిసిపోతోంది. దీని కళ్ళు చూడు, ఎంత పెద్దగా అట్రాక్టివ్గా ఉన్నాయో. ఆ కళ్ళల్లో మునిగిపోవాలి అని అనిపిస్తుందిరా అన్నాడు వారిలో ఒకడు నోరు వెళ్ళబెట్టి. నీకు కేవలం ఆ కళ్ళల్లో మునిగిపోవాలి అని అనిపిస్తుందా భయ్యా? నాకైతే ఇప్పుడే ఈ క్షణమే ఒక్కసారిగా లంచ్లా తినేయాలి అని అనిపిస్తుందిరా అన్నాడు రెండోవాడు నవ్వుతూ శివాని వైపు అడుగులు వేస్తూ. ఆ మాటలు వినేసరికి శివానీకి పై ప్రాణాలు పైనే పోయినంత పనయ్యింది. సిటీలో అర్ధరాత్రి ఒంటరిగా దొరికితే ఏం చేస్తారో అన్న భయంతో వణుకుతూ, చూడండి, నా దగ్గర కాస్ట్లీ వస్తువులు ఏమీ లేవు. నా చెల్లెలి ఆపరేషన్ కోసం నేను దాచిన కొంచెం డబ్బు మాత్రమే ఈ బ్యాగులో ఉన్నది. కావాలి అంటే ఆ డబ్బు మొత్తం మీకే ఇచ్చేస్తాను. దయచేసి మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళనివ్వండి అన్నది ఏడుస్తూ. ఆ ఇద్దరు రౌడీలు ఒకరిని ఒకరు చూసుకొని పిచ్చిగా నవ్వుతూ, మాకు నీ చిల్లర డబ్బు కాదు పాపాయ్, నువ్వు కావాలి అంటూ ఆమెపై పడటానికి వేగంగా అడుగులు వేశారు. శివాని కళ్ళు మూసుకొని గట్టిగా అరిచింది. సరిగ్గా ఆ రౌడీలు శివానీని తాకబోయేసరికి చీకటిని చీల్చుకుంటూ హెడ్ లైట్ల వెలుతురుతో ఒక పెద్ద బ్లాక్ కారు వచ్చి వాళ్ల ముందు క్రీచుమంటూ బ్రేక్ వేసి ఆగింది. ఆ కారు బ్రాండు, ఆ రాయల్ లుక్ చూడగానే ఆ ఇద్దరు రౌడీలకు ఒక్కసారిగా మత్తు దిగిపోయింది. ఎవరో పెద్ద పోలీసు లేదా బిజినెస్ మ్యాన్ అనుకుని భయంతో అక్కడ నుండి వెనక్కు తిరిగి పరిగెత్తుకుంటూ పారిపోయారు. కారులో నుండి ఒక వ్యక్తి చాలా హుందాగా అఫీషియల్ సూట్ వేసుకుని బయటకు వచ్చాడు. అతని చేతిలో ఒక బ్రాండెడ్ వాటర్ బాటిల్ ఉన్నది. అతను చాలా గౌరవంగా శివాని దగ్గరకు వచ్చి ఆ బాటిల్ను వాళ్లకు అందిస్తూ, మిస్, మీరు బాగానే ఉన్నారా? ఏమీ కాలేదు కదా అని ఎంతో పద్ధతిగా అడిగాడు. శివాని ఆ భయం నుండి తనని తాను మెల్లగా సంభాళించుకుంటూ, హా, నేను బాగానే ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. టైంకు మీరు రాకపోయి ఉంటే ఆ దుర్మార్గులు మమ్మల్ని ఏం చేసేవారు, చాలా థ్యాంక్స్ అంటూ ఆ వాటర్ బాటిల్ తీసుకొని వెంటనే తన చెల్లెలకు ఇచ్చింది. నెక్కి, దాహం వేసింది కదా, త్వరగా నీళ్లు తాగు అని తాగించింది. నెక్కి నీళ్లు త్రాగి కాస్త రిలాక్స్ అయ్యింది. ఆ వచ్చిన వ్యక్తి ఇంకా అక్కడే కారు పక్కన నిలబడి ఉండటం గమనించింది శివాని. ఆమె తన వైపు చూడటం చూసి అతను మెల్లగా అడిగాడు, మిస్, చాలా రాత్రయ్యింది, పైగా మీ చేతిలో బ్యాగులున్నాయి, మిమ్మల్ని సురక్షితంగా ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా అన్నాడు. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇప్పటికే మా ప్రాణాలు కాపాడి చాలా పెద్ద సహాయం చేశారు. మేము బాగానే ఉన్నాం, మీరు వెళ్ళవచ్చు. ఆల్రెడీ చాలా రాత్రి అయ్యింది, మీకు ఇబ్బంది అన్నది శివాని మొహమాట పడుతూ. అప్పుడు అతను నవ్వుతూ, చాలా రాత్రి అయ్యింది, రోడ్డు మీద అస్సలు సేఫ్ కాదు అని మీరు కూడా అర్థం చేసుకోవాలి మిస్.
మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే ప్రస్తుతానికి మీరు నా ఇంటికి రావచ్చు, అక్కడ మీరు సేఫ్గా ఉండవచ్చు అన్నాడు ఆమె చేతిలో ఉన్న బ్యాగుల వైపు చూస్తూ. శివాని ఒక్క క్షణం ఆలోచనలో పడింది. ఇప్పుడే ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాను. ఒకవేళ ఈ వ్యక్తి కూడా ఆ రౌడీలలాగే నన్ను మోసం చేయటానికి వాళ్లతో కలిసి ప్లాన్ చేసి నాటకం ఆడుతూ ఉంటే నమ్మటం ఎలా అని అనుకున్నది. అతను శివాని ముఖంలోని ఆ సందిగ్ధాన్ని, అనుమానాన్ని వెంటనే అర్థం చేసుకొని, మిస్, నా పేరు రవికిరణ్. నేను ఈ సిటీలోనే టాప్ బిజినెస్ ఎంపైర్ అయిన వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను అని తన జేబులో నుండి బిజినెస్ కార్డు తీసి చూపిస్తూ, ఇప్పుడు నాపై నమ్మకం కలిగితే మీరు ఎలాంటి భయము లేకుండా నాతో రావచ్చు మిస్ అన్నాడు చాలా ప్రొఫెషనల్గా. వర్మ గ్రూప్ పేరు వినటం, అతని ఐడెంటిటీ కార్డు చూడటం, పైగా ఇంత అర్ధరాత్రి వేళ తన చెల్లెలను తీసుకుని వెళ్ళటానికి వేరే దారి లేకపోవటంతో శివాని మెల్లగా తల ఊపి వస్తాను అని అన్నది. ఆమె ఒప్పుకోవటంతో రవి మనసులోనే నవ్వుకుంటూ ఇలా అనుకున్నాడు, అబ్బా, మా బాస్ అభిరామ్ సార్కి ఈ ప్రపంచంలో సాటి వచ్చే మొనగాడే ఎవరూ లేరు. ఆయన ఈ లోకాన్ని, ఈ మనుషులను మొత్తం ఒక చదరంగం ఆటలాగా భావిస్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ చదరంగంలో రెండు వైపుల నుండి కాయిన్స్ కదుపుతూ ఆడేది మాత్రం కేవలం ఆయనే అని అనుకుంటూ శివాని బ్యాగులు తీసుకొని కారు డిక్కీలో పెట్టాడు. కారు డోర్ తీసి వాళ్ళను కూర్చోబెట్టే లోపు రవి సైలెంట్గా తన జేబులో నుండి ఫోన్ తీసి తన బాస్ అభిరామ్కు ఒక మెసేజ్ టైప్ చేసి సెండ్ చేశాడు. మిషన్ సక్సెస్ఫుల్ సార్ అని. రవి నుండి మెసేజ్ రాగానే వర్మ విల్లాలో తన రూమ్ బాల్కనీలో నిలబడి ఉన్న అభిరామ్ ముఖంలో ఒక అందమైన చిరునవ్వు మెరిసింది. ఇన్నాళ్ళు తను వెతికిన శివాని ఇప్పుడు తన కంట్రోల్లోనికి వచ్చేసింది అని. ఇటు రోడ్డుపై రవి శివానీని, ఆమె చెల్లెలను తన కారులో ఎక్కించుకొని ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గరకు తీసుకొని వచ్చి కారు ఆపాడు. వారందరూ కారు దిగి లిఫ్ట్లో ఆ బిల్డింగ్ యొక్క 9వ అంతస్తుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న ఒక ఫ్లాట్ ముందు ఆగి రవి తన జేబులో నుండి తాళం తీసి డోర్ ఓపెన్ చేశాడు. తలుపులు తెరుచుకోగానే ముగ్గురు లోనికి వెళ్లారు. శివాని లోనికి వెళ్ళగానే ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. ఆ ఫ్లాట్ చాలా అందంగా ఇంటర్నేషనల్ ఇంటీరియర్ డిజైన్తో ఉండటమే కాకుండా పద్ధతిగా ఎంతో శుభ్రంగా మెరిసిపోతోంది. రవి ఎంతో మర్యాదగా, మిస్ శివాని, మీకు ఈ ఫ్లాట్ నచ్చింది అని ఆశిస్తున్నాను. ఈ రోజు నుండి మీరిద్దరూ ఎలాంటి భయం లేకుండా ఇక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు. అది వినగానే శివాని ముఖంలో ఒక్కసారిగా కంగారు వచ్చేసింది. ఆమె వెనక్కు అడుగు వేస్తూ, సారీ మిస్టర్ రవి, నేను ఈ కాస్ట్లీ ఫ్లాట్లో అస్సలు ఉండలేను. దీని రెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పింది. రవి పెద్దగా నవ్వుతూ, అరే లేదు లేదు మిస్ శివాని, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఇది పూర్తిగా ఉచితం. మీరు ఇక్కడ ఫ్రీగా ఉండవచ్చు. మీరు దీనికి సంబంధించి ఎలాంటి ఛార్జీలు, అద్దెలు ఎవరికి రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. సరే, చాలా రాత్రి అయ్యింది. మీరు ఇద్దరూ హాయిగా విశ్రాంతి తీసుకోండి. నేను కూడా ఇంటికి బయలుదేరుతాను. మీకు ఎప్పుడు ఏది అవసరమైనా నా బిజినెస్ కార్డు మీ దగ్గరే ఉన్నది కదా, ఏమాత్రం సంకోచించకుండా నాకు కాల్ చేయండి అన్నాడు బయటకు నడుస్తూ. శివాని వెంటనే అతన్ని ఆపి, మిస్టర్ రవి, ఒక్క నిమిషం. అసలు మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. అలాంటప్పుడు మీరు నా కోసం, నా చెల్లెల కోసం ఇంత అర్ధరాత్రి వేళ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అని నిలదీసింది. రవి నవ్వుతూ, మిస్ శివాని, రేపు ఉదయం మీ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నింటికీ ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ప్రస్తుతానికి మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. అన్నట్టు రేపు ఉదయం మీరిద్దరూ రెడీ అయ్యి ఉండండి. మనం ఒక ముఖ్యమైన ప్లేస్కు వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఎవరో పదే పదే ఫ్లాట్ డోర్ బెల్ని విపరీతంగా కొడుతూ ఉండటంతో నిద్రలో ఉన్న శివానీకి చాలా చిరాకు వేసింది. అసలు ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారు అని కోపంగా వెళ్ళి తలుపు తీసింది. కట్ చేస్తే ఎదురుగా రవి చేతిలో రకరకాల వేడివేడి టిఫిన్ ప్యాకెట్లు పట్టుకుని నవ్వుతూ నిలబడి ఉన్నాడు. ఆమెను చూడగానే, గుడ్ మార్నింగ్ మిస్ శివాని, మీరు ఇద్దరి కోసం వేడివేడి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చాను. మీరు టైం వేస్ట్ చేయకుండా త్వరగా రెడీ అవ్వండి, మనం బయలుదేరాలి అని అన్నాడు. కానీ అసలు మనం ఎక్కడికి వెళుతున్నాం రవి అని అడిగింది శివాని అయోమయంగా. మీరు నిన్న రాత్రి అడిగారు కదా మిస్ నన్ను,
ఈ సహాయం వెనుక ఉన్న అసలు వ్యక్తిని కలవాలి అని ఆ బాస్ని కలవటానికే వెళుతున్నాం అని రవి చెప్పగానే శివాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా రెడీ అయ్యి తన చెల్లెలను కూడా తీసుకొని అతనితో కలిసి కారులో బయలుదేరింది. కాసేపటి ప్రయాణం తర్వాత రవి తన కారును సిటీలోనే ఉన్న ఒక అతి పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోర్టికో దగ్గర ఆపాడు. ఆ హాస్పిటల్ బిల్డింగ్ను చూసి శివాని కళ్ళు తేలేస్తూ, మిస్టర్ రవి, ఇంతకీ మీ బాస్ ఏమైనా పెద్ద డాక్టరా అని ఆశ్చర్యంగా అడిగింది. రవి ఏమీ మాట్లాడకుండా కేవలం నవ్వుతూ లోనికి రమ్మని కళ్ళతోనే సైగ చేశాడు. శివాని మనసులో ఇంకా బోలెడు అనుమానాలు ప్రశ్నలతో అతని వెంటే నడుస్తూ హాస్పిటల్లోనికి వెళ్ళింది. ఒక టాప్ కార్డియాలజిస్ట్ క్యాబిన్ బయట రవి నిలబడి, మిస్ శివాని, మీరు లోనికి వెళ్ళండి అన్నాడు. శివాని కాస్త కంగారు పడుతూనే ఆ క్యాబిన్ డోర్ తీసుకొని లోనికి వెళ్ళగానే అక్కడ ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆమె కాళ్ళు వణికిపోయాయి. నోటి నుండి అప్రయత్నంగా ఒకే ఒక్క మాట వచ్చింది, ఆ అభిరామ్ వర్మ అని. అక్కడ అభిరామ్ డాక్టర్ క్యాబిన్లో ఉన్న సోఫాలో చాలా గంభీరంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నాడు. అతను ఆమె లోపలకు రాగానే తన పవర్ఫుల్ కళ్ళతో ఆమె వైపు చాలా తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే వెనక నుండి వచ్చిన రవి శివానీతో, మిస్ శివాని, ఈయనే బిజినెస్ ప్రపంచాన్ని శాసించే వర్మ ఎంపైర్కు ఏకైక వారసుడు, అధిపతి, మిస్టర్ అభిరామ్ వర్మ సార్ అని చాలా గర్వంగా పరిచయం చేశాడు. రవి ఇంకా ఏదో ఎలివేషన్ ఇస్తూ చెప్పబోతూ ఉంటే శివాని మధ్యలోనే అతని మాటను ఆపేస్తూ, ఈయన ఎవరికి తెలియదు మిస్టర్ రవి, ప్రతిరోజు పొద్దున్నే లేస్తే బిజినెస్ న్యూస్ పేపర్లో ఒక ఫుల్ పేజీ ఈయన సక్సెస్ స్టోరీల కోసమే కేటాయించి ఉంటుంది కదా. కానీ నాకు అర్థం కానిది ఏమిటంటే, నాలాంటి ఒక సాధారణ అమ్మాయితో ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇదంతా జరగటం ఏమిటి, అసలు ఎందుకు ఈ నాటకం అని నేరుగా అభిరామ్ కళ్ళల్లోనికి చూస్తూ అడిగింది. సరిగ్గా అప్పుడే ఆ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లోనికి వస్తూ, సారీ మిస్టర్ అభిరామ్, మిమ్మల్ని కాసేపు ఇక్కడ వెయిట్ చేయించవలసి వచ్చింది. నిజానికి నేను బయట మీ పర్సనల్ కేసు వర్క్లోనే చాలా బిజీగా ఉన్నాను. ఇంతకీ ఆ పాపను తీసుకుని వచ్చారా? నేను ఆల్రెడీ ఆ పాప పాత మెడికల్ రిపోర్ట్స్ అన్నీ క్షుణ్ణంగా చూశాను. గుడ్ న్యూస్ ఏమిటంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ పాప బాడీకి 100% సరిపోయే ఒక పర్ఫెక్ట్ హార్ట్ డోనర్ కూడా మాకు దొరికారు అని చెప్పాడు డాక్టర్ ఎంతో సంతోషంగా. ఆ మాట వినగానే అభిరామ్ ప్రశాంతంగా సోఫాలో నుండి లేచి శివాని వైపు చూసి, విన్నావు కదా అన్నట్లు సైగ చేశాడు. కానీ శివాని అక్కడ అసలు ఏం జరుగుతుందో, ఒక టాప్ బిజినెస్ టైకోన్ తన చెల్లెల కోసం ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాడో అస్సలు అర్థం కావటం లేదు. అప్పుడు రవి మెల్లగా శివాని పక్కకు వచ్చి, మిస్ శివాని, అభిరామ్ సార్ ఇక్కడకు వచ్చింది కేవలం మీ చెల్లెలి వైద్యం కోసమే. హైదరాబాద్లోనే ఉన్న నెంబర్ 1 బెస్ట్ కార్డియాలజిస్ట్తో మీ చెల్లికి ఉన్న ఆ గుండె జబ్బును నయం చేయించి ఆపరేషన్ సక్సెస్ చేయించాలి అని సార్ డిసైడ్ అయ్యారు. అన్నిటికంటే పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే లక్షల్లో వెతికినా దొరకని హార్ట్ డోనర్ కూడా సార్ పవర్ వల్ల దొరికారు అని చెప్పాడు. శివాని ఒక్కసారిగా నివ్వెరపోయింది. అసలు ఇదంతా తన కోసం ఎందుకు చేస్తున్నాడు? ఆఖరికి తన చెల్లెలకు గుండె జబ్బు ఉంది అన్న విషయం, ఆమె మెడికల్ రిపోర్ట్స్ కూడా అభిరామ్ దగ్గరకు ఎలా వెళ్ళాయి అని తీవ్రంగా ఆలోచిస్తూ, మిస్టర్ అభిరామ్ వర్మ, నేను మీతో ఇప్పుడు అర్జెంటుగా పర్సనల్గా కొంచెం మాట్లాడాలి అన్నది. కానీ అభిరామ్ ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడటం మొదలుపెట్టాడు. డాక్టర్, ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఎప్పటి నుండి సాధ్యమవుతుంది? ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని అడిగాడు. మిస్టర్ అభిరామ్, మీరు ఎంత త్వరగా ఫార్మాలిటీస్ పూర్తి చేయించి డేట్ ఫిక్స్ చేయిస్తే ఆ చిన్నారి ప్రాణాలకు అంత మంచిది అని చెప్పారు డాక్టర్. అభిరామ్ కోటు సర్దుకుంటూ లేచి నిలబడి, ఓకే డాక్టర్, మీరు కరెక్ట్గా ఒక వారం రోజుల్లో ఆపరేషన్కు కావలసినవి అన్నీ సిద్ధం చేయండి. నేను కరెక్ట్గా ఒక వారంలోనే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయించాలి అని అనుకుంటున్నాను అని ఆర్డర్లా చెప్పి శివాని వైపు చూడకుండా క్యాబిన్ నుండి గంభీరంగా బయటకు నడిచాడు. శివానికి తనని అభిరామ్ అలా అందరి ముందు ఇగ్నోర్ చేయటంతో విపరీతమైన చిరాకు, కోపం వచ్చేసింది. ఆమె కొంచెం గట్టిగా గొంతు పెంచి, మిస్టర్ అభిరామ్,
నేను మీతోనే మాట్లాడుతున్నాను. నా మాట వినపడటం లేదా? నేను మాట్లాడాలి అని అన్నది పంతంగా. అభిరామ్ ఒక్క క్షణం ఆగి మెల్లిగా ఆమె వైపు తిరిగి చూసి పక్కనే ఉన్న రవితో చాలా క్యాజువల్గా అన్నాడు, రవి, మీ శివాని బహుశా పొద్దున్నుండి సరిగ్గా తినకపోవటం వలన ఆకలి వల్ల విపరీతమైన కోపం వస్తోంది. ముందు మనం అందరం కలిసి ఎక్కడైనా మంచి రెస్టారెంట్లో లంచ్కు వెళదాం పద అన్నాడు. ఆ మాట వినేసరికి శివానీకి పీకల దాకా కోపం వచ్చేసింది. ముఖం మొత్తం ఎర్రగా మారిపోయింది. కానీ అక్కడ తన ప్రాణమైన చెల్లెలి ఆపరేషన్ మ్యాటర్ ఉండటం వల్ల అభిరామ్ వెనుక సైలెంట్గా వెళ్ళటం తప్ప ఆమెకు వేరే ఏ దారి లేకుండా పోయింది. కొద్దిసేపటికి వారందరూ సిటీలోనే ఉన్న ఒక అత్యంత విలాసవంతమైన 5 స్టార్ హోటల్లోనికి వెళ్లారు. అక్కడ వారి కోసం అభిరామ్ ఆర్డర్ ప్రకారం ముందే ఒక విఐపి ప్రైవేట్ రూము బుక్ అయి ఉన్నది. ఆ రూమ్ యొక్క ఇంటీరియర్ డిజైన్, లైటింగ్ చూసి శివాని పక్కనే ఉన్న ఆమె చెల్లెలు నిక్కి కళ్ళు పెద్దవి చేసి చూసి, అక్క, ఇది ఎంత బాగుందో చూడు. మనం మన జీవితంలో ఇంత పెద్ద 5 స్టార్ హోటల్లో ఎప్పుడు కూర్చొని భోజనం చేయలేదు కదా అక్క అన్నది ఎంతో అమాయకంగా. సరిగ్గా అప్పుడే 4 వెయిటర్లు ట్రాలీలో రకరకాల ఆహార పదార్థాలు తీసుకొని వచ్చి ఆ పెద్ద టేబుల్ మీద సర్దారు. అక్కడ ఉన్న చైనీస్, ఇటాలియన్ వంటి రకరకాల వంటకాలను చూసి శివాని తనలో తాను ఎంతో ఆవేదనగా అనుకున్నది. మాలాంటి పేదవాళ్ళం ఒక నెల మొత్తం కష్టపడి సంపాదించి తినే ఆహారపు ఖర్చును వీళ్ళు కేవలం ఇక్కడ ఒక్క పూట లంచ్కే ఆర్డర్ చేశారు. నిజంగానే ఈ ధనవంతుల హోదా, వాళ్ళ లైఫ్ స్టైలు వేరు అని మనసులో అనుకున్నది. ఆ తర్వాత టేబుల్ దగ్గర అందరూ చాలా మౌనంగా నిశ్శబ్దంగా భోజనం పూర్తి చేశారు. లంచ్ ముగిసిన తర్వాత అభిరామ్ టిష్యూ పేపర్తో తన చేతిని తుడుచుకుంటూ పక్కనే ఉన్న రవికి కళ్ళతోనే సైగ చేశాడు. బాస్ సైగను వెంటనే అర్థం చేసుకున్న రవి లేచి నిలబడి, అమ్మా నిక్కి, చాలా కారంగా తిన్నావు కదా, పద, నీకు బయట హోటల్ లాంజ్లో దొరికే టేస్టీ ఐస్ క్రీమ్ కొని ఇస్తాను అన్నాడు ఎంతో ప్రేమగా. నిక్కి వెళ్ళాలా వద్దా అన్నట్లు భయంతో శివాని వైపు చూడగా శివాని కాస్త ఆలోచించి సరే అనటంతో నిక్కి సంతోషంగా రవితో కలిసి బయటకు వెళ్ళిపోయింది. నిక్కి వెళ్ళగానే అక్కడ కంప్లీట్గా నిశ్శబ్దం అలముకున్నది. శివాని ఒక్కసారిగా అభిరామ్ వైపు చాలా సీరియస్గా చూస్తూ, మిస్టర్ అభిరామ్, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వేరే ఎవరూ లేరు. అసలు మీరు నా కోసం, నా చెల్లెలి ప్రాణాలను కాపాడటం కోసం ఇంత పెద్ద సహాయం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు చెప్తారా లేక మళ్ళీ నాటకాలాడతారా అని గట్టిగా అడిగింది. అభిరామ్ చేతిలో ఉన్న గ్లాసును కింద పెట్టి కొద్దిగా ఆలోచిస్తూ నేరుగా శివాని కళ్ళల్లోనికి చూస్తూ చాలా కూల్గా స్ట్రైట్గా ఒకే ఒక్క మాట అన్నాడు, విల్ యూ మ్యారీ మీ? అభిరామ్ ఆ 5 స్టార్ హోటల్లో ఇచ్చిన షాకింగ్ ప్రపోజల్ తర్వాత కట్ చేస్తే ఆ లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్లో పిన్ డ్రాప్ సైలెన్స్ అలుముకున్నది. ఆ నిశ్శబ్దాన్ని విడదీస్తూ సోఫాలో కూర్చుని ఉన్న నిక్కి తన అక్క వైపు చూసి ఎంతో ఆందోళనగా అడిగింది, అక్క, అసలు నాకొక డౌట్. కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం జరిగిన ఆ భయంకరమైన సంఘటన గుర్తుంది కదా? ఆ పాత మ్యాటర్ మనసులో పెట్టుకొని మన మీద పగ తెచ్చుకోవటానికి అభిరామ్ ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడా అక్క అన్నది నిక్కి భయపడుతూ. శివాని శూన్యంలోనికి చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయింది. ఆమె మెల్లగా నిక్కి తల నిమురుతూ, నాకు తెలియదు నిక్కి, కానీ ఈ సమయంలో నీ ప్రాణం, నీ గుండె ఆపరేషన్ మనకు చాలా ముఖ్యం. అభిరామ్ మనసులో ఏమున్నా సరే ప్రస్తుతానికి మనం నీ హెల్త్ మీద, ఆ సర్జరీ మీద మాత్రమే దృష్టి పెట్టాలి అన్నది కళ్ళల్లో నీళ్లను దాచుకుంటూ. కానీ నిక్కి అమాయకంగా ఆలోచిస్తూ, కానీ అక్క, అభిరామ్ గనుక ఆ పాత సంఘటన గురించి మన మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటే ఈ పాటికి మనల్ని రోడ్డున పడేసేవాడు కదా. మనకు ఇంత పెద్ద హాస్పిటల్లో అంత కాస్ట్లీ గుండె ఆపరేషన్ చేయించడానికి, డోనర్ను వెతకటానికి ఇంత పెద్ద సహాయం చేసేవాడు కాదు కదా అక్క అన్నది చాలా లాజికల్గా. శివాని ఒక నెట్టూర్పు విడిచి, అవును నిక్కి, నువ్వు చెప్పిన మాట కూడా నిజమే. పైగా ఈ ఆపరేషన్కు అయ్యే ఖర్చు మొత్తానికి బదులుగా అభిరామ్ నా ముందు పెట్టిన షరతు ఒక్కటే అన్నది శివాని. షరతా? అసలు ఎలాంటి షరతు పెట్టాడక్క అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడిగింది నిక్కి. అభిరామ్తో పెళ్లి. తను కరెక్ట్గా 1 నెల రోజుల్లోపు పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళ తాతయ్య కోరుకుంటున్నారట.
ఒకవేళ నెల దాటితే అభిరామ్కు ఆ ఆస్తి దక్కదు. అందుకని సరిగ్గా సమయానికి నాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను క్యాష్ చేసుకుంటూ నీ ఆపరేషన్కు బదులుగా నా ముందు ఈ పెళ్లి షరతు పెట్టాడు అని చెప్పింది శివాని ఎంతో ఆవేదనగా. నిక్కీ తన అక్క నోట ఈ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోయింది. కానీ అక్క, అభిరామ్ నిన్ను ప్రేమించటం లేదు, నువ్వు కూడా అభిరామ్ను ప్రేమించటం లేదు. మరి అస్సలు ప్రేమ లేని చోట ఇది ఎలాంటి పెళ్ళక్క? నువ్వు అతనితో ఒకే ఇంట్లో భార్యగా ఎలా ఉంటావు? ఇదంతా చూస్తూ ఉంటే ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ లాంటి పెళ్లిలాగా అనిపిస్తోంది. అంటే నువ్వు జీవితాంతం అతని అగ్రిమెంటు భార్యవు అన్నమాట అన్నది నిక్కీ బాధగా. శివాని తన చిన్న చెల్లెలను గట్టిగా హత్తుకొని నచ్చచెబుతూ, నిక్కీ, నువ్వు అంతగా ఆలోచించి టెన్షన్ పడకు. అభిరామ్ బయటకు గంభీరంగా కనిపించినా అంత చెడ్డవాడేమీ కాదు. ఈ సమయంలో అతని ఆస్తి కోసం అతనుకు ఒక భార్య అవసరం ఉన్నది. మనకు నీ ప్రాణాలు కాపాడుకోవటానికి అతని డబ్బు అవసరం ఉన్నది. మేమిద్దరం ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నాము అంతే. అయినా సమాజంలో ఇలాంటి ప్రేమ వివాహాలు, సుఖాలు అనేవి కేవలం అదృష్టవంతులకే దక్కుతాయి నిక్కీ, మనలాంటి అనాథలకు కాదు అని తన విధిని తలుచుకొని సరిపెట్టుకున్నది. నిక్కీ మళ్ళీ పాత జ్ఞాపకాల్లోనికి వెళుతూ, అక్క, ఒకవేళ 4 సంవత్సరాల క్రితం ఆ ఘోరమైన సంఘటన గనక జరగకపోయి ఉంటే మనం ఈరోజు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. నీ పెళ్లి కూడా లోకంలో అందరిలాగే చాలా గ్రాండ్గా ఆ అదృష్టవంతుల్లాగే జరిగేది కదా అక్క అన్నది కన్నీళ్లతో. శివాని ఇక ఆ టాపిక్ను అక్కడితో ఆపేయాలి అని అనుకున్నది. ఆమె కాసేపు తీవ్రంగా ఆలోచించి తన ఫోన్ తీసుకొని ఒక మెసేజ్ టైప్ చేసి ఎవరికో సెండ్ చేసింది. అటువైపు నుండి కేవలం కొన్ని సెకండ్లలోనే ఓకే అని రిప్లై వచ్చింది. అది చూడగానే శివాని మనసులో కొంచెం భారం తగ్గి అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకొని నిక్కీని తీసుకొని గదిలోనికి వెళ్ళి పడుకున్నది. అదే సమయంలో అర్ధరాత్రి వేళ వర్మ విల్లాలో అభిరామ్ తన రూమ్ బాల్కనీలో ఒంటరిగా నిలబడి ఫోన్ స్క్రీన్ వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉన్నాడు. అప్పుడే శివాని పంపిన ఆ మెసేజ్కు ఓకే అని రిప్లై ఇచ్చాడు. ఫోన్ని జేబులో పెట్టుకొని మనసులో ఏదో ప్లాన్ ఆలోచిస్తూ ముఖంపై ఒక విచిత్రమైన నవ్వుతో తను కూడా పడుకోవటానికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం శివాని చాలా త్వరగా తయారై నిక్కీని తీసుకొని అభిరామ్ రమ్మని చెప్పిన ఆ హోటల్ లొకేషన్కు క్యాబ్లో బయలుదేరింది. దారి పొడవునా ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. విపరీతమైన టెన్షన్గా ఉన్నది. పదే పదే తన చేతి వేళ్లను ఒకదానితో ఒకటి మెలివేస్తూ గోళ్లు గిల్లుకుంటూ ఈరోజు అసలు ఏం కాబోతోంది? అభిరామ్ వర్మ నా మాట వింటాడా? నేను పెట్టే కండిషన్స్కు ఒప్పుకుంటాడా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నది. అలా ఆలోచిస్తూ ఉండగానే క్యాబ్ డ్రైవర్ ఆమె చెప్పిన లొకేషన్లో వాళ్ళను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. శివాని ఆ హోటల్ ఎంట్రన్స్ దగ్గరే కాసేపు నిలబడింది. మనసులో నేను చేస్తున్నది అసలు సరైనదేనా అని తనని తాను ప్రశ్నించుకున్నది. కానీ తన పక్కనే ఉన్న చెల్లెలి ముఖం చూడగానే ఆమెకు కొండంత ధైర్యం వచ్చింది. ధైర్యం తెచ్చుకొని నిక్కీ చేయి గట్టిగా పట్టుకొని హోటల్ లోపలకు వెళ్ళింది. రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి మిస్టర్ అభిరామ్ వర్మ అనే పేరు చెప్పగానే అక్కడ ఉన్న ఒక లేడీ వెయిట్రెస్ చాలా గౌరవంగా వినమ్రంగా వంగి శివానీని ఒక విఐపి ప్రైవేట్ రూమ్లోనికి తీసుకుని వెళ్ళింది. అక్కడ రూమ్లో అభిరామ్ తన రాయల్ దర్పం మొత్తం ఒట్టిపడేలా ఒక పెద్ద సోఫాలో కింగ్లా కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే రవి ఎప్పటిలాగే అలర్ట్గా నిలబడి ఉన్నాడు. రవి శివానీతో పాటు లోనికి వచ్చిన నిక్కీని చూసి పరిస్థితిని అర్థం చేసుకుని, అమ్మా నిక్కీ, వీళ్ళు పెద్దవాళ్ళు ఏదో ఇంపార్టెంట్ మ్యాటరు మాట్లాడుకుంటున్నారు. పద, మనం బయట లాంజ్లో నీకు నచ్చిన ఫుడ్ ఏదైనా తినివద్దాం అని ఆమెను ప్రేమగా బయటకు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఆ విశాలమైన రూమ్లో అభిరామ్ మరియు శివాని మాత్రమే ఉన్నారు. ఒకవైపు అభిరామ్ సోఫాలో రాజకుమారుడిలా కూర్చొని ఉంటే శివాని భయంతో కంగారుతో తన 2 చేతులు నలుపుకుంటూ అలా నిలబడే ఉన్నది. అభిరామ్ ఆమెను పైనుండి కింద వరకు చాలా తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకో ఈరోజు శివాని అతనికి చాలా కొత్తగా అనిపించింది. లేదా ఇప్పటి వరకు తాను ఆమెను అంత శ్రద్ధగా ఇంత దగ్గరగా చూడలేదేమో. ఈరోజు శివాని ప్యూర్ వైట్ కలర్ అనార్కలి మోడల్ షార్ట్ కుర్తీ వేసుకున్నది.
దానికి తగ్గట్టుగా చాలా లైట్గా నేచురల్ మేకప్ వేసుకొని తన సిల్కీ జుట్టును వెనక హై పోనీలా కట్టింది. ఆమె నడుస్తూ ఉంటే ఆ జుట్టులోని 2 పాయలు మెల్లగా జారి ఆమె చెవి దగ్గర అందమైన ముఖంపై పడుతూ అభిరామ్ చూపులను అయస్కాంతంలా తన వైపు ఆకర్షిస్తున్నాయి. శివాని అందానికి అభిరామ్ మనసులోనే ఒక్క క్షణం ఫ్లాట్ అయిపోయాడు. అభిరామ్ ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తూ కూర్చోవటంతో శివానికి ఊపిరాడనట్లు అయ్యింది. దానితో ఆమె తనకు తానే ధైర్యం తెచ్చుకొని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నది. టేబుల్పై ఉన్న గ్లాసులో కొంచెం నీళ్లు తాగి గొంతు సర్దుకొని, మిస్టర్ అభిరామ్, నిన్న మీరు హోటల్లో పెళ్లి చేసుకుంటావా అని అడిగారు కదా, ఆ పెళ్లికి మీరు చెప్పిన కారణం నిజంగా నిజమేనా, లేక దీని వెనుక ఇంకా ఏదైనా పెద్ద ప్లాన్ ఉన్నదా అని ధైర్యంగా అడిగింది. అది వినగానే అభిరామ్ తన కనుబొమ్మలను ఒక్కసారిగా పైకెగరేశాడు. అతని ఆ సీరియస్ లుక్ చూడగానే శివాని మళ్ళీ భయంతో తడబడుతూ, లేదు, అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఈ ఒప్పందపు పెళ్లికి ముందు మీ వైపు నుండి ఇంకా ఏమైనా సీక్రెట్ కండిషన్లో ఉంటే ఇప్పుడే చెప్పవచ్చు అని అన్నది. అభిరామ్ కాసేపు ఆలోచిస్తూ, నా వైపు నుండి కొత్తగా ఏమీ లేవు, కానీ మా తాతయ్య పెట్టిన మెయిన్ షరతు ఏమిటి అంటే 1 నెల రోజుల్లోపు మన పెళ్లి జరగాలి, మరియు భవిష్యత్తులో అంటే త్వరలోనే మా వర్మ వంశానికి ఒక వారసుడు కావాలి అన్నాడు చాలా క్యాజువల్గా. అంతే. ఆ మాట వినగానే అప్పుడే గ్లాస్తో నీళ్లు తాగుతున్న శివాని ఒక్కసారిగా షాక్తో ఆ నీళ్లను నోట్లో నుండి బయటకు ఊసేసింది. అదృష్టవశాత్తు ఆ మధ్యలో ఉన్న గాజు టేబుల్ చాలా పెద్దది అవటం వల్ల ఆ నీళ్లు అభిరామ్ మీద పడలేదు. శివాని విపరీతంగా దగ్గుతూ ముఖం మొత్తం ఎర్రగా మార్చుకొని, మిస్టర్ అభిరామ్, మీ ఇంట్లో వాళ్ళు మరీ ఇంత సీరియస్ జోకులు వేస్తూ ఉంటారా? ఇలాంటి మాటలు వింటే చిన్న వయసులోనే ఎవరికైనా హార్ట్అటాక్ వస్తుంది తెలుసా అంది గుండె మీద చేయి వేసుకొని. అభిరామ్ ఏమాత్రం చెల్లించకుండా తన పక్కనే ఉన్న బాక్స్ నుండి ఒక టిష్యూ పేపర్ తీసి ఆమెకు అందిస్తూ చాలా లో టోన్ వాయిస్తో, ఇది జోక్ కాదు శివాని, ఇదే నిజం, పెళ్ళైన తర్వాత నీకే ప్రాక్టికల్గా తెలుస్తుంది అని అన్నాడు. శివాని కాస్త సీరియస్ అయ్యి ఆ టిష్యూతో ముఖం తుడుచుకుంటూ, ఓకే, మీకు ఎలాంటి కండిషన్లు లేకపోతే నా వైపు నుండి ఖచ్చితంగా 2 కండిషన్లు ఉన్నాయి మిస్టర్ అభిరామ్ అన్నది. అభిరామ్ తన చేత్తో ఏమిటో చెప్పు అన్నట్టు సైగ చేశాడు. మొదటిది, నేను ఇంకా కాలేజీ స్టూడెంట్ను కాబట్టి నా డిగ్రీ చదువు పూర్తి అయ్యే వరకు నేను మీ భార్యను అని మీరు బయట ఏ ఒక్కరికి ఈ ప్రపంచానికి చెప్పకూడదు. ఈ పెళ్లి రహస్యంగానే ఉండాలి. రెండవది, నేను ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ చేస్తున్నాను కాబట్టి నా కాలేజీ అయిపోయాక మీ వర్మ ఇండస్ట్రీస్ కంపెనీలోనే నేను ఇంటర్న్షిప్ చేయాలి అని అనుకుంటున్నాను. దానికి మీరు నా దగ్గర ఎలాంటి ఛార్జీలు తీసుకోకూడదు. నేను పూర్తిగా ఫ్రీగా వర్క్ చేసుకోవాలి అని అన్నది. అభిరామ్ సోఫాలో నుండి నెమ్మదిగా లేచి ఆమె వైపు చాలా తీక్షణంగా కళ్ళు చిన్నవి చేసి గుచ్చి చూశాడు. అతని ఆ భయంకరమైన లుక్ చూసి శివాని లోపల భయపడుతూ, మిస్టర్ అభిరామ్, ప్లీజ్ మీరు నన్ను అలా చూస్తూ భయపెట్టకూడదు అన్నది వెనక్కు జరుగుతూ. కానీ అభిరామ్ ఆగలేదు. అతను మెల్లిగా అడుగులు వేస్తూ నేరుగా శివాని కూర్చున్న సోఫా దగ్గరకు వెళ్ళాడు. ఆమెకు అతి దగ్గరగా వచ్చి ఆమె ముఖం పైకి ఎత్తి ఆమె సున్నితమైన చెవి దగ్గరకు తన పెదవులను ఉంచి చాలా హార్ట్గా లోతుగా అడిగాడు, నిన్ను అలా చూస్తూ భయపెట్టకూడదు అనేది ఇది నీ 3వ కండిషనా శివాని అని అడిగాడు. అభిరామ్ అంత దగ్గరగా రావటంతో అతని బాడీ పెర్ఫ్యూమ్ సువాసన, అతని శ్వాస తన ముఖానికి తగులుతూ ఉంటే శివానికి భయంతో ఒక వింత అనుభూతితో గొంతు మొత్తం ఎండిపోయింది. అది గమనించిన అభిరామ్ చాలా సాఫ్ట్గా, దాహం వేస్తుందా అని అడిగాడు ఆమె పెదవుల వైపు చూస్తూ. శివాని మైకంలో ఉన్నట్లు మెల్లగా అనడమే ఆలస్యం. అభిరామ్ తన కుడి చేతిని శివాని తల వెనుక వైపునకు పెట్టి ఆమెను ఒక్కసారిగా తన వైపునకు లాక్కున్నాడు. ఆమె ఊపిరి పీల్చుకునే లోపే తన పెదవులను శివాని పెదవుల మీద ఉంచి చాలా గాఢంగా, ఎంతో రొమాంటిక్గా ముద్దాడాడు. శివాని కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. అభిరామ్ ఇచ్చిన ఆ మొదటి ముద్దు దెబ్బకు ఆమె శరీరం మొత్తం కరెంటు షాక్ కొట్టినట్లు వణికిపోయింది. ఒక్కసారిగా షాక్కు గురైంది. గుండె గొంతులోనికి వచ్చినంత పనయ్యింది. ఏం జరుగుతుందో ఊహించేలోపే
క్షణం కూడా ఆలోచించకుండా అభిరామ్ను వెనక్కు నెట్టేసింది. కంగారుతో భయంతో వణుకుతూ దూరంగా వచ్చి నిలబడింది. ఆమె ముఖంలో ఒకవైపు విపరీతమైన కోపం, మరోవైపు చెప్పలేనంత సిగ్గు కనిపిస్తున్నాయి. ముఖం అంతా ఎర్రగా కందిపోయింది. శివాని కోపాన్ని ఆపుకుంటూ గంభీరమైన స్వరంతో, మిస్టర్ అభిరామ్, ఏమిటి ఇదంతా? అసలు ఏం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇంత పద్ధతి లేని ప్రవర్తన ఏమిటి మీది అన్నది. కానీ అభిరామ్ ముఖంలో మాత్రం ఎలాంటి చలనమూ లేదు. తనేదో తప్పు చేశాను అనే భావన అస్సలు కనిపించటం లేదు. ప్రశాంతంగా ఏమీ తెలియనట్టు నిలబడి ఉన్నాడు. తన కోటును కాస్త సర్దుకుంటూ, నువ్వే కదా ఇందాక అన్నావు నన్ను చూస్తే నీకు భయం వేస్తుందని, అందుకనే నీ భయం ఎంత నిజమో కొద్దిగా టెస్ట్ చేద్దాము అని అలా చేశానంతే అని క్యాజువల్గా అన్నాడు. ఆ మాట వినగానే శివానికి ఒళ్ళు మండిపోయింది. తను అంతలా కంగారు పడుతూ ఉంటే ఇతనికి అంతా ఒక ఆటలా ఉందా అని అనుకుంటూ ఇంకాస్త గట్టిగా నిలదీసింది. టెస్టా? ఇది మీకు జోక్గా ఉన్నదా మిస్టర్ అభిరామ్? మీరు ఆడుకోవటానికి నేను ఏమైనా బొమ్మనా? ఈ పెళ్లి, ఈ బంధం మీకేమో కానీ నాకైతే అస్సలు ఆట కాదు అన్నది. అభిరామ్ ముఖంలో ఉన్న తేలికపాటి నవ్వు ఒక్కసారిగా మాయమైంది. మొదటిసారి తను శివాని వైపు చాలా సీరియస్గా చూశాడు. అతని కళ్ళల్లో ఒక రకమైన పట్టుదల, గంభీరత్వం కనిపించాయి. అభిరామ్ నిశ్శబ్దంగా ఖచ్చితమైన స్వరంతో, నాకు కూడా ఇది ఆట కాదు శివాని. అందుకే మొదటి రోజే నీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈ పెళ్లి కేవలం ఒక డీల్ మాత్రమే, ఒక బిజినెస్ కాంట్రాక్ట్ లాంటిది. గుర్తుపెట్టుకో, డీల్లో ఎప్పుడు ఎమోషన్స్కు, సెంటిమెంట్స్కు చోటు ఉండదు, ఉండకూడదు కూడా అన్నాడు. ఆ మాట వినగానే ఆ గదిలో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ వచ్చేసింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకున్నది. శివాని ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకున్నది. తన మనసును తానే గట్టిగా సమాధానపరుచుకున్నది. ఎంతైనా తను తన చెల్లి కోసం ఈ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, సరే మీరు అన్నట్టే ఇది కేవలం ఒక డీల్ అయితే మనం కొన్ని విషయాలు ఇప్పుడే ఇక్కడే క్లియర్ చేసుకోవటం మంచిది అని చెప్పింది. అభిరామ్ పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. చేతులు రెండు జేబులో పెట్టుకుని ఆమె వైపు చూస్తూ, చెప్పు, ఐఆమ్ లిజనింగ్ అని అన్నాడు. ఈ పెళ్లి తర్వాత సమాజం ముందు మాత్రమే నేను మీ భార్యను, 4 గోడల మధ్య కేవలం పేరుకు మాత్రమే మీ వైఫ్. మీ పర్సనల్ లైఫ్లో నేను ఎప్పుడూ వేలు పెట్టను. అలాగే నా వ్యక్తిగత విషయాల్లో మీరు కూడా జోక్యం చేసుకోకూడదు అన్నది శివాని. అభిరామ్ వెంటనే ఓకే అన్నాడు. మరో విషయం, నా చెల్లి నిక్కి పూర్తిగా కోలుకుని తన కాళ్ల మీద తను నిలబడేంత వరకు నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అన్నది శివాని. ఆమె బాధ్యత నాది, ఆ విషయంలో నువ్వు అసలు వర్రీ అవ్వవలసిన అవసరం లేదు అన్నాడు అభిరామ్. శివాని కాసేపు ఆగి నేరుగా అతని కళ్ళల్లోనికి చూస్తూ, చివరిగా ఇంకొక మాట, రేపు పొద్దున ఈ బంధం వల్ల నా ఆత్మ గౌరవానికి దెబ్బ తగులుతుంది అని కానీ, నేను చేస్తున్నది తప్పు అని కానీ నాకు అనిపిస్తే క్షణం కూడా ఆలోచించకుండా ఈ పెళ్లిని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అని అన్నది. అభిరామ్ ఆమె మాటలకు భయపడలేదు సరికదా. నెమ్మదిగా ఆమె వైపు 2 అడుగులు ముందుకు వేశాడు. కానీ ఈసారి ఆమెకు తనకు మధ్య కొంత దూరాన్ని మాత్రం అలాగే మెయింటైన్ చేశాడు. అతని కళ్ళల్లో ఒక విధమైన కాన్ఫిడెన్స్ కనిపించింది. నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటే సరిపోదు శివాని, నేను నిన్ను వదిలించుకోవాలి అనుకున్నప్పుడే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలవు అన్నాడు చిరునవ్వుతో. అతని మాటల్లోని గంభీరత్వం, ఆ కళ్ళల్లోని తీక్షణత చూసి శివాని మనసులో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. ఒక రకమైన అశాంతి ఆమెను ఆవహించింది. సరిగ్గా అదే సమయానికి గది తలుపులు తెరుచుకున్నాయి. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.